అలాంటప్పుడు వీళ్ళదేముంది పాపం. సరే, ఏంది మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ షాపింగ్ కాంప్లెక్స్లపై కొరడాడు. ఎక్కడైతే గాజువాక ప్రాంతంలోనూ గతంలో పల్లా శ్రీనివాసరావు ఇల్లు అధికారం ఉన్నప్పుడు చేశారో అదే ఇక్కడ రిపీట్ అవుతుంది. ఆయన అక్రమ కట్టడాలు కూల్చివేయడానికి సర్వం సిద్ధం అవుతుంది. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్ల సీజన్. ఇది ఈ రిటర్న్ గిఫ్ట్ల సీజన్ వరుసగా అది కార్యాలయాలు, వ్యక్తిగతమైన అంశాలు, ఆక్రమణలు, కేసులు ఇవన్నీ కూడా తిరగదోడబడతాయి. రిటర్న్ గిఫ్ట్స్ గెలోర్ అని చాలా పుష్కలంగా రిటర్న్ గిఫ్ట్లు మనం చూస్తాము. దీనికి ఒక కారణం ఇప్పుడు వచ్చిన రాజకీయ సంస్కృతి కూడా. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి పర్లేదు, చలమని అయిపోతుంది, తర్వాత చూసుకోవచ్చు, అవును, ముందు రాసే తర్వాత చూసుకుందాం, ప్రాసెస్ అని ముందు చేసేయి అని చేసినటువంటి దానివల్ల వచ్చిన పరిస్థితి. మరి మళ్ళీ కేసేస్తారు, ఏదో కొంచెం ఉపశమనం. ఇంకొకటి కదా, ఈ ఊరికి ఆ ఊరు దూరం, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అన్నట్టుగా మరి మీరు పల్లా శ్రీనివాసులో ఇంకొకటో వీళ్ళందరివే అక్కడే కూల్చేశారు కదా. కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ అదే పని ఉంది. అయితే మళ్ళీ ఇంతకుముందు చెప్పిందే వర్తిస్తుంది. కోర్టులు చట్టం ఒకటి ఉంది కాబట్టి మళ్ళీ వీళ్ళు కూడా చట్టం దగ్గరికి వెళ్తారు. అప్పుడు అంతకుముందు గీతం యూనివర్సిటీ వాళ్ళు లేకపోతే వీళ్ళందరూ వెళ్ళారు కదా. వెళ్తే కొంత ఉపశమనం. పూర్తిగా కోర్టులు కూడా చట్టాన్ని మార్చలేవు. ఉల్లంఘనలు జరిగి ఉంటే ఆ ఘనులకు తప్పదు. ఇంక అందులో రెండో మాట ఏం లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ కూడా జీవన్ రెడ్డి ఉంటాడు, మన ఎమ్మెల్యే తెలంగాణలో కూడా మీరు చూస్తే ఆయన కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఆర్టీసీ దీంట్లో. ఇవన్నీ పొడుగు చేతుల పందేరం అని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అన్ని అందుబాటులోకి వచ్చేస్తే ఆయన చేసుకోవడం వల్ల వచ్చే స్వయంకృతాలు ఇవన్నీ. మరి కూల్చివేద్దాకా వెళ్తారా, ఈ లోపల ఆయన కేసుకెళ్ళి ముందస్తు ఉపశమనం కొంచెం తెచ్చుకుంటారా మనకు తెలియదు. కానీ ఒకటి మాట చెప్తాను వర్మ, మ్యాక్సిమం ఇలాంటివి విశాఖపట్నంలో జరగబోతున్నాయి. భూ ఆక్రమణలు కానీ లేకపోతే అసలు వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళు ఎక్కువగా ఫోకస్ పెట్టని విషయం ఒకటి ఏంటంటే భూమికి సంబంధించి చాలా మ్యాక్సిమం జరిగాయి. వాస్తవంగా నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను, ఇంతకుముందు కూడా ఒకటి రెండుసార్లు చెప్పి వీళ్ళకేమంత. అందులో కూడా ఆలయ భూములు అనండి, అనాధీకృత ఎవరి చేతిలో లేని భూములు అనండి, ఇట్లాంటివి చాలా వాటిలో చాలా మంది చాలా 2014 టీడీపీ గవర్నమెంట్ హయాంలో పెద్ద రచ్చ కదండి, ఇద్దరు మంత్రులు చేశారు, దాన్ని ముగించలేదు కదా. లాజికల్ ఎందుకు తేలేదు, సిట్ వేశారు, ఒక సిట్ వేశారు. ఈ విష్ణుకుమార్ రాజే కదా అప్పుడు వాటి మీద. రెండోది అయ్యన్న పాత్రుడు ఆయన. కాబట్టి ముఖ్యులుగా ఉన్నారు. మరి వాళ్ళు ఇప్పటికైనా కానీ నా ఉద్దేశంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఎవరు తీసుకున్నారు, ఎవరు తీసుకోలేదు చర్చ పక్కన పెట్టి విశాఖ భూభాగోతానికి ఒక ముగింపు పలికే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలి. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా తన యాత్రలు, గర్జనలు చాలా వరకు విశాఖపట్నం నుంచి చేశారు. కాబట్టి ఆ పార్టీకి కూడా కొంచెం అక్కడ బలము, సభ్యులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా విశాఖలో ఈ భూ వ్యవహారాన్ని కనుక ముగించకపోతే ప్రభుత్వాల మీద కూడా విశ్వాసం తగ్గుతుంది. అంటే ఎవరు వచ్చినా మాట్లాడతారు కానీ చెయ్యరని. మరి ఇందులో అమర్నాథ్ సంగతి ఏంటో, మరి ఆయన ఏమేం చేశారో మనం ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది, ఒకసారి అధికారం పోయిన తర్వాత అధికార పార్టీలో వాళ్ళు కూడా ఒకరికొకరు సహకరించుకునే అవకాశం ఏమి ఉండదు. ఒకరు బయట పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కూడా నోటీస్ ఇచ్చారు. అవును, ఆయన కూడా అదొక భూమి, దానికి సంబంధించి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఓ పెద్ద కాంప్లెక్స్ను దాన్ని తీసుకున్నారు అని ఆయనకు అది కూడా నోటీస్ ఇచ్చారు. సో చాలా నడుస్తున్నాయి. విశాఖ ఈజ్ గోయింగ్ టు బి, విశాఖలో భూకంపం అనుకోండి, ఒక భూకంపం, రాజకీయ భూకంపం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. త్వరగా వస్తే కూడా చాలా మంచిది. త్వరగా దాన్ని ముగించేస్తే ఈ అధ్యాయం అన్న ముగుస్తుంది. సరే, ఒక దశలో ఫిలిం సిటీ భూముల గురించి విన్నారు, ఒక దశలో దశపల్లా భూముల గురించి విన్నారు, అన్ని దశల్లో పంచగ్రామాల గురించి విన్నారు, ఒక దశలో విజయసాయి రెడ్డి దాని గురించి విన్నారు, రామారెడ్డి అది ఒకటి. సరే, వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకుందామంటే వాళ్ళు ఇవ్వము మేము స్టూడియో అన్నారు. అది అలా ముగిసింది అదృష్టవశాత్తు. కానీ ఫిలిమ్స్ సొసైటీలో కూడా గంట మొన్న ఎమ్మెల్యే వెళ్ళి సభ పెట్టి దీన్ని ఇలా చేయలేవు కొన్ని నిర్ణయాలు చేశారు. సో వీటన్నింటినీ ఒక ప్యాకేజ్ దీనిగా తీసుకొని విశాఖ భూములకు సంబంధించి ఒక సమగ్రమైన చర్య తీసుకోవాలి. ఇంకొకటి నేను చెప్పేది, స్టీల్ ప్లాంట్ రక్షణకు సంబంధించిన అంశాలు ఇంతవరకు ఎజెండాలోకి రాలేదు. నెల అయింది కొత్త ప్రభుత్వం దాదాపు